టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ధమాకా ఊరమాస లిరికల్ వీడియో. గాడ్ ఫాదర్ టీజర్ రెడీ. ది గోస్ట్ కత్తి వచ్చేసింది. లైగర్ సెన్సార్ కంప్లీట్. రామారావణ్ డ్యూటీతో డీలా పడిన రవితేజ ధమాకా అంటూ డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అయ్యాడు. మొదటి లిరికల్ వీడియోతో రాత్రి షురూ అయింది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. డబుల్ ఇంపాక్ట్ అని ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంతవరకు తనదైన మార్కు కామెడీని మిక్స్ చేస్తూ లవ్ స్టోరీలను అందించిన త్రినాథరావు నక్కిన తొలిసారి తన జానర్ కు పూర్తి భిన్నంగా ఎంటర్టైన్మెంట్ ని జోడించి తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే సంకేతాలని అందిస్తూ వస్తున్న ఈ మూవీ రవితేజ శ్రీలీల ఫస్ట్ సాంగ్ జింతాక్ పోస్టర్ తో మరింత ఆసక్తిని రేకెత్తించడం మొదలుపెట్టింది. సినిమా రిలీజ్ కు టైం ఉన్న నేపథ్యంలో మేకర్స్ లిరికల్ సాంగ్స్ తో ప్రమోషన్స్ కి తెరలేపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ మూవీ నుండి సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారు గాడ్ ఫాదర్ మేకర్స్. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? మెగాస్టార్ చిరంజీవి డాన్ తరహా పాత్రలో గాడ్ ఫాదర్ గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ కనిపించిన విధంగా సాల్ట్ అండ్ పేపర్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియో కూడా సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేయడమే కాకుండా చిరు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ గా ఉండబోతుందనే సంకేతాలని అందించింది. చిరు లుక్, మేక్ ఓవర్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ప్రతి విషయంలోనూ డిఫరెంట్ గా ప్లాన్ చేసిన తీరు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్యాన్స్ నెట్టింట సెలబ్రేషన్ స్టార్ట్ చేయడంతో గాడ్ ఫాదర్ మేకర్స్ ఫ్యాన్స్ ని మరింతగా హ్యాపీ చేయడం కోసం టీజర్ తో సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ మూవీ టీజర్ ని ఆగస్టు 21న అంటే చిరు పుట్టినరోజుకు ఒక రోజు ముందే విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా గురువారం కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది గోస్ట్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. నాగార్జున ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రను నాగార్జున చేతిలో ఉండే కత్తి పోషిస్తూ ఉంటుందట. అన్నట్లుగానే నేడు ఆ వీడియోను ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరిగింది. కత్తిని తయారు చేయడం మొదలుకొని దాన్ని ఎలా వాడారు అనే వరకు వీడియోలో చూపించారు. నాగార్జున స్వయంగా ఆ కత్తిని తయారు చేసినట్లుగా వీడియోలో చూపించడం జరిగింది. అత్యంత పదునైన కత్తిగా కూడా దాన్ని అందులో చూపించారు. మొత్తానికి ది గోస్ట్ కత్తి వచ్చేసింది. ఇక ఈ నెలలోనే సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. అక్టోబర్ 5వ తారీఖున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హిందీ బెల్ట్ లో ఎక్కువగా ముచ్చటించుకుంటున్న చిత్రం లైగర్. ఇక పూరి మార్క్ మాసిజం గురించి నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఇప్పటికే బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. పూరి జగన్నాథ్ అంటేనే మాస్. అతడి పంచ్ డైలాగ్లకు ఒక రేంజ్ ఉంటుంది. అయితే ఎమోషనల్ లో అన్కంట్రోల్డ్ వర్డింగ్ కొంతవరకు ఇబ్బంది. మాస్ వాటిని ఎంతగా ఆస్వాదించినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం దానికి ఇబ్బంది పడతారు. అందుకే ఈ సినిమాలో కొన్ని అదుపు తప్పిన ఎమోషనల్ పదజాలానికి సెన్సార్ బృందం చెక్ పెట్టిందని సమాచారం. పూరి అంటేనే ద్వంద్వార్థాలు, కొన్ని ఊహించని ఎమోషన్లుంటాయి. ఎమోషన్లతో పాటు పంచులు కురుస్తాయి. లైగర్ లో అలాంటివి ఎక్కువే. సెన్సార్ బోర్డు చాలా వరకు ఈ తీవ్రతను తగ్గించిందని తెలిసింది. ఈ చిత్రానికి UA రేటింగ్ ఇచ్చారు. పూర్తి టైటిల్ లైగర్. చాలా క్రాస్ బీడ్ గా మార్చారు. సెన్సార్ బోర్డు మిడిల్ ఫింగర్ హావభావాన్ని బ్లర్ చేసి వల్గర్ హ్యాండ్ సైగర్ కూడా తొలగించిందని సమాచారం. లైగర్ తిట్లు, చివాట్లను ఎడిట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ధమాకా ఊరమాస లిరికల్ వీడియో, గాడ్ ఫాదర్ టీజర్ రెడీ, ది గోస్ట్ కత్తి వచ్చేసింది, లైగర్ సెన్సార్ కంప్లీట్. ఇది వాళ్ళ మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.